ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ మొన్ననే ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ చైనా నుంచి తెప్పించుకుందో లేదా రష్యా నుంచి ఏమైనా తెప్పించుకుందో తెలీదు గానీ, కొత్తగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసింది. అది యాక్టివేట్ చేయడానికి ఒక చోట మొబలైజ్ చేసి పెట్టుకుంది సరిహద్దుల్లో 3 ప్రదేశాల్లో. ఇజ్రాయెల్‌కి ఆ విషయం తెలియగానే ఆరంభంలోనే అవి అమర్స్తూ ఉండగానే అటాక్ చేసింది. దాంతో 3 ప్రదేశాల్లో భారీ విస్ఫోటనాలు సంభవించినాయి. అదే సందర్భంలో అమెరికన్ బీ-2 బాంబర్లు కూడా అదే ప్రదేశాల్లో దాడులు చేసాయి. ఈ వరుసగా జరిగినటువంటి 2 దాడుల ఇంపాక్ట్‌తో ఇరాన్‌లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు మొత్తం వినబడ్డాయి. ఎస్పెషల్లీ బీరూట్ రాజధానిని కాపాడుకోవడానికి ఇరాన్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే అక్కడ ప్రత్యేకించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పెడితే వాటినే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఏదైతే నిన్న జరిగినటువంటి పేలుళ్ల తర్వాత అటాక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అవి కాస్త ధ్వంసం చేసి పడేసింది ఇజ్రాయెల్.